16 ఏళ్ల క్రితం సెప్టెంబర్ 11వ తేదీన అమెరికాపై ఎవరూ ఊహించని కొత్త రూపంలో దాడులు జరిగాయి. విమానాలు విరుచుకుపడ్డాయి. పగడ్బందీగా వేసిన పథకం ప్రకారం టెర్రరిస్టులు గగన వీధుల్లోని విమానాలను హైజాక్ చేసి ముందుగా నిర్ణయించుకున్న లక్ష్యాలపైకి ప్రయోగించారు. న్యూయార్క్ నగరం అనగానే గుర్తుకు వచ్చే వరల్డ్ ట్రేడ్ సెంటర్ జంట శిఖరాలు నేలకూలాయి. రక్షణ శాఖ కార్యాలయం పెంటాగన్ భవనం మంటల పాలైంది. 3,000 మందికి పైగా అసువులు బాశారు. వేల మంది గాయపడ్డారు. ఈ ట్రాజెడీ సంభవిస్తున్నప్పుడే మరో చిన్న పట్టణంలో మానవత పురివిప్పింది. కెనడాలోని గాండర్ పట్టణం జనాభా 10,000కు మించదు. అక్కడున్న చిన్న విమానాశ్రయం ప్రధానమైన పని ట్రాన్స్ అట్లాంటిక్ విమానాల రిఫ్యూలింగ్. ఆ రోజు గాండర్ రన్వేపై 38 భారీ విమానాలు దిగాయి. వరల్డ్ ట్రేడ్ సెంటర్పై దాడులు జరగగానే అమెరికా తమ గగన తలాన్ని పూర్తిగా మూసివేసింది. అమెరికా విమానాశ్రయాల్లో దిగాల్సిన విమానాలు దారి మళ్లాల్సి వచ్చింది. అలా మళ్లిన విమానాల్లో 38 గాండర్కు చేరుకున్నాయి. ఆ విమానాల్లో 100కు పైగా దేశాలకు చెందిన దాదాపు 7,000 మంది ప్రయాణికులు ఉన్నారు. విమానాల్లో ఉన్నవారిని గాండర్ పౌరులు అద్భుతమైన రీతిలో అక్కున చేర్చుకున్నారు. పట్టణంలో హోటళ్లు లేవు. గాండర్ వాసులు తమ స్కూళ్లు, కమ్యూనిటీ సెంటర్లు, చర్చీలు అన్నీ తెరిచారు. ఇళ్ల దగ్గర్నుంచి మంచాలు తెచ్చారు. చాలామంది ప్రయాణికులను వారు తమ సొంత ఇళ్లకే తీసుకువెళ్లారు. ఆ రోజు సమ్మె చేస్తున్న గాండర్ బస్ డ్రైవర్లు వెంటనే విధుల్లోకి దిగారు. బేకరీలు ఫుల్లుగా పనిచేయడం మొదలుపెట్టాయి. విమానాల్లో ఉన్న 17 శునకాలకు, పిల్లులకు కూడా ఆతిథ్యం దొరికింది. అంతేకాదు, విమానాల్లో ఉన్న 2 చింపాంజీలకు కూడా. ఒక్కరు కూడా తమ సేవలకు డబ్బులు తీసుకోలేదు. కరాఖండిగా నిరాకరించారు. గాండర్ పౌరులు ఇచ్చిన మరపురాని ఆతిథ్యం, వారు చూపించిన గొప్ప మానవతా స్ఫూర్తిగా కేమ్ ఫ్రమ్ ఎవే అనే సంగీత ప్రధాన నాటకం రూపొందింది. ద డే ద వరల్డ్ కేమ్ టు టౌన్ అనే పుస్తకం వచ్చింది. గాండర్ వాసుల ఆతిథ్యాన్ని స్వీకరించిన ఆ ప్రయాణికులందరికీ ప్రతి ఏటా సెప్టెంబర్ 11 గుర్తుకు వచ్చేది టెర్రరిస్ట్ల హింసాకాండను కాదు, గుబాళించిన మానవతావాద సౌరభాన్ని. హాయ్ యూట్యూబర్స్, మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. దాంతోపాటే బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.